ముహమ్మద్ మరియు యేసు మధ్య 15 తేడాలు. 1. గుర్తింపు. ముహమ్మద్ దేవునిచే ప్రేరేపించబడిన వ్యక్తి అని చెప్పుకున్నాడు, కానీ యేసు దేవునిలాంటి వాడని చెప్పుకున్నాడు. ఆయన ప్రకటించాడు, నేను తండ్రిని. 1. 2. పాపం. ముహమ్మద్ తాను పాపరహితుడనని చెప్పుకోలేదు. ఆయన మానవుడు మరియు తన తప్పులకు క్షమాపణ కోరాడు. యేసు పాపరహిత జీవితాన్ని గడిపాడు. ఆయన శోధింపబడ్డాడే కాని పాపం చేయలేదు. పాపం లేనివాడు మొదటి రాయి వేయాలి. స్త్రీని రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్న కోపంతో ఉన్న జనసమూహానికి అతను ఇలా అన్నాడు. 3. వివాహం. ముహమ్మద్కు ఒక చిన్న వధువుతో సహా బహుళ భార్యలు ఉన్నారు. వివాహం ఒక పురుషుడు మరియు స్త్రీ మధ్య ఉంటుందని యేసు బోధించాడు. అతను ఒంటరిగా ఉన్నాడు. 4. హింస. అవిశ్వాసులతో పోరాడటాన్ని ప్రోత్సహించాడు. ముహమ్మద్ అతను అన్యమతస్థులు మరియు యూదులపై సైనిక ప్రచారాలకు నాయకత్వం వహించాడు. మతం మారడానికి లేదా చెల్లించడానికి నిరాకరించడం ఒకరిని అర్హులుగా చేసింది. యుద్ధం మరియు బానిసత్వం కోసం. యేసు అహింసను మరియు శత్రువులను ప్రేమించడాన్ని బోధించాడు. మీ శత్రువులను ప్రేమించమని మరియు మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించమని ఆయన తన అనుచరులకు చెప్పాడు. 5. ప్రార్థన. ముహమ్మద్ మక్కా వైపు తిరిగి సలాహ్ ప్రార్థనలను ప్రారంభించాడు. ప్రేమగల తండ్రిగా దేవుడిని ప్రార్థించడం యేసు బోధించాడు. 6. క్షమాపణ. ముహమ్మద్ ప్రతీకారాన్ని మీకు హాని కలిగించిన దానికి సమానమైన దానితో వారిని శిక్షించండి. యేసు క్షమాపణను బోధించాడు. తండ్రి, వారిని క్షమించుము, ఎందుకంటే వారు ఏమి చేస్తారో వారికి తెలియదు. 7. అధికారం. ముహమ్మద్ రాజకీయ మరియు సైనిక నాయకుడిగా పరిపాలించాడు. యేసు రాజకీయ అధికారాన్ని క్లెయిమ్ చేయలేదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదని ఆయన అన్నారు. ప్రజలు అతన్ని రాజుగా చేయాలనుకున్నప్పుడు అతను వెనక్కి తగ్గాడు. అతను రోమన్ రాజ్యం చేతిలో మరణానికి లొంగిపోయాడు. 8. ప్రేమ. ముహమ్మద్ అల్లాహ్ గురించి మాట్లాడాడు, ద్వేషించాడు అవిశ్వాసులు. దీనికి విరుద్ధంగా దేవుడు అందరినీ, శత్రువులను కూడా ప్రేమిస్తాడని యేసు బోధించాడు. ఆయన మొత్తం ప్రపంచానికి మోక్షాన్ని అందించడానికి వచ్చాడు. 9. అక్షరాస్యత. ముహమ్మద్ నిరక్షరాస్యుడు మరియు చదవడం లేదా వ్రాయడం రాలేకపోయాడు. ఖురాన్ ఇతరులకు మౌఖికంగా ప్రసారం చేయబడింది. యేసు చదవగలడు మరియు వ్రాయగలడు. ఆయనను వర్డ్ మేడ్ ఫ్లెష్ అని పిలుస్తారు. ఆయన బోధనలను ప్రత్యక్ష సాక్షులు నమోదు చేశారు. 10. దేవుని స్వరం. ముహమ్మద్తో గాబ్రియేల్ దేవదూత మాట్లాడాడు. దేవుడు పరలోకం నుండి నేరుగా మాట్లాడాడని యేసు చెప్పాడు. 11. సహచరులు. ముహమ్మద్కు అబూబకర్ మరియు ఉమర్ వంటి సన్నిహితులు ఉన్నారు. వారు ఆయన ప్రచారాలు మరియు విజయాలలో ఆయనకు సహాయం చేశారు. యేసు యొక్క సన్నిహిత సహచరులు 12 మంది శిష్యులు. వారు ఎక్కువగా మత్స్యకారులు మరియు బహిష్కృతులు. వారు యేసును అరెస్టు చేసి సిలువ వేసిన సమయంలో ఆయనను విడిచిపెట్టారు. 12 అద్భుతాలు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ముహమ్మద్ ఎటువంటి అద్భుతాలు చేయలేదు, కానీ యేసు రోగులను స్వస్థపరిచాడు, నీటిపై నడిచాడు మరియు చనిపోయిన వారిని లేపాడు. స్నేహితులు మరియు శత్రువులు ఇద్దరూ దీనిని అంగీకరించారు. పాపం మరియు క్షమాపణపై బోధనలు. యూదు అధికారులు వాటిని సాతాను శక్తితో చేశారని పేర్కొన్నారు. 13. దొంగతనం. ముహమ్మద్ అవిశ్వాసుల నుండి దొంగతనం చేయడానికి అనుమతించాడు. యేసు దొంగతనాన్ని క్షమించలేదు. పన్నులు చెల్లించడం గురించి అడిగినప్పుడు యేసు, సీజర్కు చెందినది సీజర్కు ఇవ్వండి మరియు దేవునికి చెందినది దేవునికి ఇవ్వండి అని అన్నాడు. 14. బానిసత్వం. ముహమ్మద్ బానిసలను కలిగి ఉన్నాడు మరియు బానిసత్వాన్ని నిషేధించలేదు. యేసు ఎవరినీ సొంత బానిసలుగా చేసుకోలేదు. 15. మరణం, వివాహం మరియు సంబంధాలు. 2 చిత్రాల అధ్యయనం. ముహమ్మద్ 61 నుంచి 62 వరకు సంవత్సరాల వయస్సులో సహజ కారణాల వల్ల మరణించాడు. ఆయనను ఆయన ఇంటిలోని సమాధిలో ఖననం చేశారు. ఇది ఇప్పుడు గ్రీన్ డోమ్ మసీదు కింద ఉంది. యేసు దాదాపు 33 సంవత్సరాల వయస్సులో సిలువ వేయబడి మరణించాడు.